అస్సలాము అలైకుం రహమతుల్లాహి వబరకాతుహు. పాఠం నెంబర్ 2. ఈ రెండు విడివిడి అక్షరాలని ఏ విధంగా కలిపి చదవాలి అనేది ఇప్పుడు తెలుసుకుందాం. లామ్ అలీఫ్. లా అంటే మేము చదువుకునేటప్పుడైతే అప్పుడు మన గురువులు లా జీమ్ అలీఫ్ కలిపి ఉంది కాబట్టి జా, లామ్ అలీఫ్ కలిపి ఉంది లా, మీమ్ అలీఫ్ మా, లామ్ అలీఫ్ లా, బా అలీఫ్ బా అని అలా చదివేవాళ్ళం. కానీ ఇప్పటి గురువులు మాత్రం ఏ విధంగా చదివిస్తున్నారంటే ఈ విడివిడి అక్షరాలని పోల్చుకోవడం చదివిస్తున్నారు చాలా వరకు. అదేవిధంగా మనం అరబ్బీ ఆల్ఫాబెట్స్ చదివి ఉన్నాం కదా, ఈ విడివిడి అక్షరాలు పోల్చుకోగలమా లేదా అనే విధంగా చదివిస్తున్నారు ఇప్పుడు. లామ్ అలీఫ్, జీమ్ అలీఫ్, లామ్ అలీఫ్, మీమ్ అలీఫ్, లామ్ అలీఫ్, బా అలీఫ్, లామ్ అలీఫ్, లామ్ జీమ్, లామ్ అలీఫ్, లామ్ బా, లామ్ అలీఫ్, బా లామ్ బా. 3 అక్షరాలు కాదు, ఒకటే అక్షరం. ఈ కాఫ్ అనేది 3 విధాలుగా ఉంటుంది. ఈ ఆకారాలు కాఫ్ ఏ విధంగా ఉంటుందో ఒకసారి గుర్తుపెట్టుకోండి బాగా. కాఫ్ బా, కాఫ్ తా, కాఫ్ అలీఫ్, కాఫ్ అలీఫ్, బా, కాఫ్ తా. ఇక్కడ 3 అక్షరాలు కలిసాయి. తా, కాఫ్ సా. అదేవిధంగా ఇప్పుడు బా తా సా నూన్ యా. బా అలీఫ్, తా అలీఫ్, సా అలీఫ్, నూన్ అలీఫ్, యా అలీఫ్, బా సీన్, యా సీన్, నూన్ సీన్, తా సీన్, సా సీన్, సా జీమ్, తా హా, నూన్ హా, యా హా, బా జీమ్, బా మీమ్, యా మీమ్, నూన్ మీమ్, తా మీమ్, సా మీమ్, బా యా, యా యా. ఇది కూడా 2 యాలే. అంటే యా విధంగా ఉంటుంది, 2 కింద 2 గుర్తు చుక్కలు ఉంటే యా. అదేవిధంగా ఈ ఆకారం కూడా యాయే. ఇది యా యా, నూన్ యా, తా యా. యాకి మనకి అరబ్బీ ఆయత్లో కొన్ని చోట్ల 2 కిందన 2 చుక్కలు ఉండొచ్చు, లేదంటే ఇదే ఆకారం కూడా ఉంటుంది. ఈ అక్షరాలని బాగా గుర్తుపెట్టుకోండి మీరు. సా యా, నూన్ బా లామ్, తా నూన్ లామ్, బా యా లామ్, యా తా లామ్, సా సా లామ్, నూన్ బా నూన్, బా నూన్ నూన్, తా యా నూన్, యా తా నూన్, సా సా నూన్, నూన్ యా నూన్, జీమ్ హా హా, హా సా, ఖా బా, జా తా, తా హా తా, యా జీమ్ బా, సోద్ హా బా, బా ఖా తా, తా హా హా. ఇది తా. చూసారా, ఈ హా ఆకారం మీద 2 చుక్కలు వచ్చాయి అంటే ఏమైంది, తా అయింది. ఇది తా అన్నమాట. ఈ తా కూడా మీకు అరబ్బీ ఆయత్తులో ఈ విధంగా కూడా తా అనేది కనిపిస్తుంది. అందువల్ల నేను చెప్పేది మీకు పదే ఎందుకు చెప్తున్నానంటే అక్షరాలని బాగా గుర్తుపెట్టుకోవాలి అని ఎందుకు చెప్పడం జరుగుతుంది. ఈ అక్షరాన్ని బాగా గుర్తుపెట్టుకోండి. తా ఈ విధంగా కూడా ఉంటుంది. హా హా, ఈ హా ఈ విధంగా ఉంటుంది, ఈ విధంగా కూడా ఉంటుంది. మనం పాఠం 1లో హా ఏ విధంగా ఉంటుంది, ప్రతి అక్షరం ఏ విధంగా ఉంటుంది బాక్సుల్లో చదివాం కదా, అవి బాగా గుర్తుపెట్టుకోండి ఒకసారి మళ్ళీ చూసుకుని. బా తా, యా హా, తా హా. చూసారా, తా ఎలా వచ్చింది.
హా చూసారా ఎలా ఉందో, తా పక్కన చిన్న గీత ఇలా పెట్టడం జరిగిందండి. ఆయతలో ఇలా కూడా ఉంటుందన్నమాట. తా హా ఇలాంటివి అక్షరాలు గుర్తుపెట్టుకోవాలి. యా హా బా, మళ్ళీ హా చూసారా ఎలా ఉందో అది. ప్రతి అక్షరాన్ని మనం బాగా పోల్చుకుని గుర్తుపెట్టుకోవాలి. బా హా అలీఫ్, బా హా మీమ్. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అస్సలాము అలైకుం రహమతుల్లాహి వబరకాతుహు.